Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Ratnam, directed by Hari. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే ఓకేగానే ఉంది. అండ్ ఇందులో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ దాంట్లో గురించి వీడియోలు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన వీడియోలు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. రత్నం ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన హరి గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ హరి గురించి మాట్లాడుకోవాలా. ఎందుకంటే డైరెక్టర్ విజన్ బాగుంది, అంటే చెప్పాలి అనుకున్న పాయింట్ని టచ్ చేసినారు. దాని గురించి హోల్గా అంటే బాగా దాని గురించి డెప్త్గా చెప్పింటే ఇంకా మూవీ అనేది ఒక రికార్డు కొట్టేదని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఇండిపెండెన్స్ కన్నా ముందు నుంచే క్యాస్ట్ని బేస్ చేసుకొని పాలిటిక్స్ని ఎలా రన్ చేసినారనే దాని గురించి టచ్ చేయడం జరిగింది ఈ మూవీలో. దాని గురించి ఇంకొంచెం డెప్త్గా రివీల్ చేసింటే ఇంకా బాగుండేదేమో అని నా ఫీలింగ్. అండ్ మెయిన్గా విశాల్ గురించి చెప్పుకోవాలంటే విశాల్కి యాక్షన్ మూవీసే సెట్ అయితే ఇంకా మనం దానికోసమే పోతాం. ఎందుకంటే ఆయన బాడీకి ఆయన చేసే ఫిట్టింగ్స్కి అంటే మూవీస్లో ఎక్కువగా మన యాక్షనే బాగా నచ్చుతుంది విశాల్కి. కానీ ఈ మూవీలో లెట్ ఇట్ డౌన్ చాలా అంటే చాలా వరెస్ట్గా అనిపిస్తుంది. కొన్ని పోర్షన్స్ అయితే చాలా మూవీస్లో మనం చూసేసినాం. అండ్ ఓల్డ్ టెంప్లెట్స్ అవన్నీ కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటే మెయిన్గా విశాల్ మూవీస్లోనే ఆ సీన్స్ అయినా కానీ ఆ టెంప్లెట్స్ని మనం ముందే చూసేసినాం. మళ్ళీ అదే ఓల్డ్ సీన్స్ని అవే గ్రాప్ సీన్స్ని తీసుకొని మళ్ళీ ఇందులో కూడా అవే రుద్దడం అనేది లిటరల్లీ చాలా అంటే చాలా బ్యాడ్. అండ్ ఈ మూవీలో బాగున్న పాట గురించి చెప్పుకోవాలన్నట్టయితే మన ప్రియా అంటే హీరోయిన్ ప్రియా గురించి చెప్పుకోవాలంటే ఆమెది చాలా స్కోప్ ఉంది. అండ్ ఆమె యాక్టింగ్ కూడా ఇట్స్ ఓకే డీసెంట్. అండ్ కామెడీ విషయానికి వచ్చినట్టయితే యోగి బాబు అతనికి ఇచ్చిన స్కోప్ వరకు బాగానే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో అనదర్ ప్లస్ పాయింట్ అయితే మన డిఎస్పి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా హైలైట్ చేసింది. ఇంటర్వెల్ దగ్గర పడిన బీజమైనా కానీ క్లైమాక్స్లో పడిన బీజమైనా కానీ ఇట్స్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్క సాంగ్ కూడా ఓకే ఇట్స్ గుడ్, ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టుగానే పాట పడింది. ప్రతి ఒక్క పాట కూడా బాగానే అనిపించింది. అబ్బా అంత బ్యాడ్ వరెస్ట్ అని చెప్పి నేను చెప్పాను, ఇట్స్ డీసెంట్. అండ్ ఇది ఫ్రెండ్స్ హోల్గా మూవీ అయితే ఎవరైనా విశాల్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళైతే యాక్షన్ సీన్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి వీకెండ్స్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మేము ముందరకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.